ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి టీవీ9 బృందం సాహసోపేతంగా చేరుకోగలిగింది. ఎన్కౌంటర్ భీకర దృశ్యాలను కళ్లకు కట్టినట్టు మీకు చూపిస్తోంది టీవీ9 టీం. పక్కా సమాచారంతోనే మావోయిస్టుల స్పాట్ కి పోలీసులు చేరుకున్నారని మనకు అర్థమవుతోంది. మావోయిస్టుల కొంప ముంచింది అటవీ ప్రాంతంలోని కాలువ ఆనవాళ్లు. మావోయిస్టులు పోలీసులకు మధ్య అక్కడ భీకరమైన కాల్పులు జరిగాయి. భద్రాద్రి జిల్లా రఘునాథపాలెం అటవీ ప్రాంతం అంతా పూర్తిగా రక్తమోడింది. ఎన్కౌంటర్ ప్రాంతంలో వృక్షాలకు కొన్ని బుల్లెట్లు కూడా తగిలిన ఆనవాళ్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. చిందరవందరగా మావోయిస్టుల వస్తువులు ఆ ప్రాంతంలో పడి ఉండడాన్ని టీవీ9 బృందం తమ కెమెరాల్లో క్యాప్చర్ చేయగలిగింది. ప్రస్తుతం ఒక చెట్టుకి తగిలిన బుల్లెట్కి సంబంధించిన ఆనవాళ్లను ఈ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. భద్రాద్రి జిల్లా రఘునాథపాలెం సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అయితే భీకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీవీ9 బృందం చాలా సాహసోపేతంగా ఆ ప్రాంతానికి చేరుకోగలిగింది. మావోయిస్టులకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్రస్తుతం మనం గొడుగు చూస్తున్నాము, కొన్ని వస్త్రాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా చెల్లా చెదురుగా ఆ ప్రాంతంలో పడి ఉన్నాయి. ఎందుకంటే భీకరమైన ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి తలో దారి పరిగెడతారు. చెట్టు పుట్టని ఆశ్రయించి తమను తాము సేవ్ చేసుకోవడంతో పాటుగా ఎదురు కాల్పులు కూడా అక్కడ పెద్ద ఎత్తున జరిగాయి. అందుకే గ్రే హౌన్స్కి సంబంధించిన పోలీసులు ఇద్దరికి కూడా తీవ్రమైన గాయాలై వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. నిన్న జరిగిన ఈ ఎన్కౌంటర్లో మొత్తం 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం లచ్చన్నకు సంబంధించిన వస్తువులు అలాగే వస్త్రాలు బట్టల దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. మావోయిస్టులు తమ కోసం అని పెట్టుకున్న ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. లచ్చన్న ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో లచ్చన్నతో పాటుగా ఆయన భార్య తులసి కూడా ప్రాణాలు కోల్పోయారు. లచ్చన్నకు సంబంధించిన దుస్తుల మీద బుల్లెట్ గుర్తులు చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలా భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది. 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. అలాగే గ్రే హౌన్స్ తరపున కూడా 2 గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ఎన్కౌంటర్ జరిగిన రఘునాథపాలెం ఫారెస్ట్ నుంచి మనకి నేరుగా అందిస్తారు. 10 ఏళ్లలో తెలంగాణలో ఎక్కడా వినిపించని బూట్ల చప్పుళ్ళు మళ్ళీ తెలంగాణ అడవుల్లో వినిపిస్తున్నాయి. 10 ఏళ్లలో ఎక్కడా అడవుల్లో రక్తం కనిపించలేదు, కానీ మళ్ళీ ఒకసారి తెలంగాణ అడవులు రక్తం పట్టాయి. దాదాపుగా ఈ ఎన్కౌంటర్లో ఒకసారి స్పాట్లో చూస్తే మావోయిస్టులు చనిపోయినటువంటి ప్రదేశంలో ఇంకా రక్తపు మరకలు అదే రకంగా ఉన్నాయి. ఈ రక్తపు మరకలతో పాటుగా మావోయిస్టులకు సంబంధించినటువంటి బట్టలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో చూడొచ్చు. మనం ఇక్కడ మెడిసిన్ చూస్తున్నాం. ఈ మెడిసిన్ ఇక్కడ ఉంది. దాంతోపాటుగా దగ్గు కోసం కొంత షాంపూతో పాటుగా కొంత దగ్గు కోసం ఉపయోగించేటటువంటి అవి ఉన్నాయి. బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. చూడొచ్చు, పారగాన్ చెప్పులు ఉన్నాయి. దాంతోపాటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ధరించినటువంటి దుస్తులు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ధరించే దుస్తులే. ఇది చూడొచ్చు. ఇక్కడ పోలీసులు ఏదైతే కాల్పులు జరిగిన సమయంలో తూటాలకు ఇక్కడ పడ్డటువంటి మరకలు కూడా గమనించవచ్చు. ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ధరించినటువంటి ఇది ఇక్కడ క్లియర్గా గుండెలోకి దూసుకుపోయినటువంటి తూటాను కూడా మనం గమనించవచ్చు. ఈ డ్రెస్ ఇక్కడ ఉంది, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి కెమెరామెన్ని జూమ్ చేస్తే ఇది నిన్న కామ్రేడ్ దాదాపుగా లచ్చన్న ఎక్కడైతే మనం చూసామో ఆయన ధరించినటువంటి దీంట్లో దాదాపు ఒకే దగ్గర ఎన్ని తూట్లు ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఒక బుల్లెట్, ఇక్కడ ఒక బుల్లెట్, దాదాపు ఒకే వ్యక్తి పైన 3 బుల్లెట్లు తీసుకెళ్లారు. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని సామాగ్రి కూడా ఉంది. ఇక్కడ కొంత ఈ సామాగ్రి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. దీంట్లో ఉన్నటువంటి సంచులు కావచ్చు, వాళ్ళు క్యారీ చేయడానికి ఉపయోగించే సంచుల్ని, దాంతోపాటు ఇక్కడ కొంత వంట సామాగ్రి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కూడా మనం ఒకసారిగా చూడొచ్చు. వీటన్నిటిని కూడా చెల్లాచెదురుగా ఇక్కడ పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇవి చూడొచ్చు మనం వంటకు సంబంధించి ఉపయోగించేటువంటి కొంత పాల ప్యాకెట్స్ కావచ్చు, ఇక్కడ పాల ప్యాకెట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు బిస్కెట్లు, వాళ్ళు చాలా కాలం పాటు ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి ఉపయోగించినటువంటి ఇవన్నిటిని కూడా మిక్చర్ ప్యాకెట్లు కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కొంత వీళ్ళంతా కూడా ఇక్కడ షెల్టర్లో ఉండి ఏవైతే కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండాలనుకున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు, మనం ఫుడ్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం. దాంతోపాటుగా మరొక కామ్రేడ్కి సంబంధించినటువంటి షర్ట్ను కూడా మనం గమనించవచ్చు. దానికి కూడా పెద్ద ఎత్తున తూటాలు పడ్డాయి. ఇవన్నీ కూడా కొంత ఇప్పటికే సమాచారం అయితే సేకరించారు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్లు ఎవరైతే చనిపోయినటువంటి మావోయిస్టులు ధరించినటువంటి డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఈ స్పాట్లో దాదాపు
రక్తపు మరుగు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఈ ఏరియాకు వచ్చి దాదాపు 15 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళు నిత్యం ఉపయోగించేటువంటి వస్తువులు ఏవైతున్నాయి అవి కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు వాళ్ళ చెప్పులన్నీ కూడా ఎక్కడెక్కడ పడి ఉన్నాయి. చాలా వరకు బుల్లెట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ దూరం నుంచి వస్తే పోలీసులు ఎంటర్ అయిన ప్లేస్ కావచ్చు. ఇది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు పక్కా సమాచారంతో పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడొచ్చు, పోలీసులకు సంబంధించినటువంటి తూట మరొకసారి ఇక్కడ ఈ చెట్టు దగ్గర గమనించవచ్చు. ఈ చెట్టు కూడా మరొక తూట పడింది. రెండు లోపల మనకు కనిపిస్తున్నటువంటి కెమెరామెన్ ముందుకెళ్తే రెండు చోట్ల కూడా ఈ తూట గాయాలు కనిపిస్తున్నాయి. చెట్టుకు పడ్డటువంటి తూటాని మనం చూడొచ్చు. ఇది డైరెక్ట్గా గ్రేహౌండ్స్ పోలీసులు వారిని AK-47ని చూసుకుంటూ మరొక తూట అక్కడ కూడా ఉంది. ఈ తూటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ చెట్టు కూడా ఈ తూట సంబంధించినటువంటి చెట్టుకు అయినటువంటి బుల్లెట్ గాయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దాదాపు గంట సేపటి పాటు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు అయితే మరణించారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి తెలంగాణ పోలీసులు గట్టి సమాధానం ఇచ్చారు. మావోయిస్టులు ఉన్న ప్లేస్ని రీచ్ కాగలిగాం, మావోయిస్టులు ఉన్న ప్లేస్ని ఎటకేలకు చూపెట్టగలిగాం. ఇది రఘునాథపాలెంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మావోయిస్టులకు సంబంధించినటువంటి వస్తువులు, వాళ్ళ దుస్తులు, వాళ్ళ ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం TV9 ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. TV9 మొట్టమొదటిసారిగా ఈ ఎన్కౌంటర్ ప్లేస్కి రీచ్ అయింది. ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్ సీన్ని మక్కి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కెమెరా పర్సన్ వెంకట్తో విజయ్, TV9 రఘునాథపాలెం ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి.